ప్రజలందరికీ ఫిబ్రవరి నెల 3వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఎలీషా ప్రవక్త కాలంలో యెరికో స్థితి నిస్సారమైనదిగా ఉండెను. దీనిని నేటి దినములలో అనేక ప్రాంతములలో నిష్ఫలముగా ఉన్న సంఘముల యొక్క స్థితితో పోల్చవచ్చును. సంఘములలో అదే పరిస్థితులు ఉన్నప్పుడు గొడ్డుబారిన నిస్సారమైన దానిని తీసివేయుటకు ప్రభువుకు ఎలీషా వంటి ప్రజలు అవసరం. ఏమాత్రము ఫలవంతమైన స్థితి లేకుండానే విస్తారమైన కార్యకలాపములు గలవారు అనేకులు సేవకుల మధ్య గలరు. ప్రవక్త అయిన ఎలీషా యొద్ద దేవుని వాక్యమును చదువుకొను ప్రవక్తల శిష్యులు అనేకులు గలరు. అయినను దాని విషయమై వారు సందేహములతో నిండియుండిరి. అందుచేతనే దేవుని విషయములలో తమ అమాయకత్వమును బట్టి వారు ఏలియా ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్ళినప్పుడు అతనిని వెంబడించకుండా ఎలీషాను తమకు సాధ్యమైనంత వరకు ఆపివేయుటకు ప్రయత్నించిరి. ప్రభువు తన నుండి ఏలియాను తీసివేయనని ఎలీషాకు బాగుగా తెలియను. ప్రవక్తల శిష్యులు కూడా దీనిని ఎరుగుదురు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. తాము ఎలీషాతో వెళ్ళుటకు బదులు ఏలియాను వెంబడించకుండా అతనిని అడ్డగించుటకు ప్రయత్నించిరి. అంతము వరకు ఏలియాతో ఉండుటకు ఎలీషా ఎలాంటి శ్రమ ద్వారా వెళ్ళుటకైనను లేదా ఏమి అర్పించుటకైనను సిద్ధముగా నుండెను. ప్రభువుకు ఎలీషా వంటి నమ్మకమైన సేవకులు అవసరము. ప్రవక్తల శిష్యులు ఏలియా ఎలీషాలను సందేహపు మనస్సులతో గమనించుచుండిరి. ఎలీషా ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు వారు అతనికి తమ సందేహములను వెల్లడి చేసిరి. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసిండునేమో అని వాదించి వారి మధ్య బలము గల 70 మంది అతని దేహమును వెదకుటకు వెళ్ళగోరిరి. 16వ వచనంలో వారు ఏలియా ఆరోహణమగునంత వరకు అతనితో ఉన్నను చింతపడక ఘనముగా సమాధి కార్యక్రమము కలిగి ఉండవలెనను కోరిక కలిగియుండిరి. ఈ ప్రవక్తల శిష్యులకు దేవుని వాక్యమును వివరించు ఏలియా వంటి దైవదాసులున్నను వారు అవిశ్వాసముతో నిండియుండిరి. అదే రీతిగా నేడు దేవుని వాక్యమును బోధించు బలమైన నమ్మకమైన దైవదాసులు అనేకులు గలరు. అయినను వారు విశ్వాసములో బలహీనముగా ఉండి భయముతో నిండియున్నారు. వారికి కష్టములు శ్రమలు వచ్చినప్పుడు వారు సనగనారంభించి దుఃఖముఖములతో ఉండెదరు. మనము ఎలీషా వలె ఉండుటకు నేర్చుకొనవలెను. తద్వారా నిస్సార స్థితిని తీసివేయుటకు ప్రభువు మనలను వాడుకొనును మరియు ప్రతి పరిస్థితిలోనూ ఫలవంతముగా ఉంచును. ప్రజలందరికీ థ్యాంక్ యూ.